ప్రియమైన వారలారా, నేటి క్రైస్తవ సమాజంలో బైబిలును కలిగిన వారు, బైబిల్ను బోధిస్తున్నటువంటి వారు బైబిలుకు భిన్నమైనటువంటి బోధ ఏదైనా చేస్తే అది వాక్యానుసారమైనదో కాదో మనం తెలుసుకోవాలి అంటే దేవుడు మనకిచ్చినటువంటి వాక్యాన్ని పరిశీలించుట ద్వారానే మనం తెలుసుకోగలం. మనందరికీ తెలుసు, ఈరోజు క్రైస్తవ్యములో క్రీస్తునందు ఉంచినటువంటి విశ్వాస విషయములో మాత్రమే మనమందరం ఒకటి. అందరి విశ్వాసం ఒకటే. యేసుక్రీస్తు మన పాపముల కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన మరణ సమాధి పునరుద్ధానముల ద్వారా మనకు రక్షణ కలుగుతుంది. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనకు పాప క్షమాపణ కలుగుతుంది. దీని విషయమై నేటి క్రైస్తవ సమాజం అంతటికీ ఒకే విశ్వాసం ఉంది. అందరూ ఇదే విశ్వాసములోనే ఉన్నారు. కానీ సిద్ధాంతపరమైనటువంటి బోధల విషయానికి వచ్చేసరికి క్రైస్తవ్యం ఒక్కటిగా లేదు. వ్యక్తికి ఒక బోధ, సంస్థకు ఒక బోధ, సంఘానికి ఒక బోధ, రకరకాలైనటువంటి బోధలు క్రైస్తవ సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏది సరైనటువంటి బోధ, ఏది వాక్యానుసారమైన బోధ అనేటటువంటిది మనం దేవుడు మనకిచ్చినటువంటి వాక్యాన్ని పరిశీలించుట ద్వారానే తెలుసుకోగలం. అందుకే బైబిల్లో అంటాడు, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అంటాడు. సమస్తమును పరీక్షించండి, వినండి, పరిశీలించండి, మేలైన దాన్ని చేపట్టండి. ఈరోజు ఏది బైబిల్ ప్రకారం అయింది, ఏది వాక్య విరుద్ధమైనటువంటిది మనం తెలుసుకోవాలి అంటే బైబిల్ను మనం పరిశీలించాలి. ఎందుకంటే క్రైస్తవ సమాజంలో చాలా భిన్నమైనటువంటి బోధలు, భిన్నమైనటువంటి సిద్ధాంతాలు ఈ నేటి క్రైస్తవ్యంలో మనం చూస్తూ ఉన్నాం. మొదటి శతాబ్దంలోని క్రైస్తవ్యానికి ఇలాంటి సమస్య ఏమీ లేదు. అపోస్తలుల బోధ యందు అందరూ ఒక్కటిగా ఉన్నారు. అపోస్తలుల బోధ యందు మొదటి శతాబ్దపు సంఘం ఒక్కటిగా ఉంది. కానీ ఈరోజు మేము అపోస్తలుల బోధలో ఉన్నామని ఒకడంటే, కాదు మేము అపోస్తలుల బోధలో ఉన్నాం, మీరు లేరు అని ఎవరికి వారుగా అపోస్తలుల బోధలో ఉన్నామని చెప్పుకుంటూ ఏదో ఒక విషయంలో తప్పిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. కనుక ఎవరు ఎలా ఉన్నారు, ఏంటి అన్నటువంటిది తెలియాలి అని అంటే మనం వాక్యము ద్వారానే తెలుసుకోవాలి. క్రైస్తవ్యములో జరుగుతున్న ప్రతి భిన్నమైనటువంటి బోధను, ప్రతి తప్పుడు బోధను, అది వాక్యానుసారమైందా కాదా అన్న ప్రతి విషయాన్ని మనం బైబిల్ను పరిశీలించుట ద్వారానే మనం తెలుసుకోగలం. నేటి క్రైస్తవ సమాజంలో ఎన్నో బైబిలుకు విరుద్ధమైనటువంటి బోధలు ఉండటం మనం ఎరుగుతాము, మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మరి చాలా కాలంగా క్రైస్తవ సమాజంలో మరి స్వస్థత వరములను గూర్చినటువంటి బోధ జరుగుతూనే ఉంది. స్వస్థత వరములు ఉన్నాయి అని చెప్పి, స్వస్థతలు చేస్తున్నామని చెప్పి క్రైస్తవ సమాజంలో కొంతమంది వాటిని నమ్మి ప్రకటిస్తున్నటువంటి వారు మనకు కనబడుతూ ఉన్నారు.
అవి ఎంతవరకు వాక్యానుసారం అన్నది మనం బైబిల్ని బట్టి తెలుసుకొని, స్వస్థత దేవుడు చేస్తాడు. మనిషి స్వస్థపరచడానికి మనిషి చేతిలో ఏమీ లేదు. దేవుడు మనిషికి నేటి కాలములో స్వస్థత వరం ఇవ్వలేదు అనేటటువంటి సత్యాన్ని బైబిల్ను పరిశీలించి తెలుసుకున్నాం. అయితే మళ్ళీ క్రైస్తవ్యములో ఉన్నటువంటి మరొక బైబిల్కు భిన్నమైనటువంటి బోధ ఏంటంటే అన్య భాషలను గూర్చినటువంటి బోధ. అన్య భాషలు అనేటటువంటివి కొంతమంది ప్రత్యేకంగా వారి సంఘాలలో ఆరాధన సమయములో అన్య భాషలతో మేము మాట్లాడుతున్నాం, మేము దేవునితో మాట్లాడుతున్నాం, ఇది దేవదూతల భాష అని చెప్పుకుంటున్నటువంటి వారు ఉన్నారు. ఈ భాషలను గురించి మరి ఇవి ఆగిపోయాయి, ఇవి లేవు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే, ఈ మధ్యకాలంలో ఒక పెద్ద ఆయన హోసన్న మినిస్ట్రీస్కు సంబంధించినటువంటి జాన్ వెస్లీ గారు మాట్లాడారు. కొరింథీ పత్రికలో ప్రేమను గురించి మాట్లాడుతూ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది అని చెప్పటానికి, భాషలైనా ఆగిపోతాయేమో కానీ ప్రేమ ఉంటుందని చెప్పటానికి మాత్రమే భాషలను గురించిన ప్రస్తావన తీసుకొచ్చాడు. అంతే తప్పితే భాషలు ఆగిపోతాయని ఎప్పుడు కూడా చెప్పలేదు అన్నాడు. ఆయన ఆ విషయాన్ని చెబుతూ ఒక మాట అన్నాడు. సరే, నేను భాషలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఎప్పుడు అన్య భాషలు ప్రారంభమయ్యాయి అన్నది నేను వాక్యాధారముతో చూపిస్తాను. అన్య భాషలు ఎప్పుడు ఆగిపోయాయి అన్నది డేట్తో సహా మీరు ఎవరైనా చెప్పగలరా, అలా చూపించగలరా అని చెప్పేసి మాట్లాడాడు. అంటే అన్య భాషలు ఏ తేదీన ప్రారంభమయ్యాయి అన్నది నేను చెప్తాను, మీరు ఎప్పుడు ఆగిపోయాయి అన్నటువంటిది మీరు చెప్పండి అన్నాడు. అన్య భాషలు లేవు, ఆగిపోయాయి అని వ్యతిరేకించే వారికి ఒక రకంగా ఆయన విసిరినటువంటి ఒక సవాల్ లాంటిది అన్నమాట అది. ఇప్పుడు ఈ విషయాన్ని ఆయన మాట్లాడినప్పుడు క్రైస్తవ్యంలో కొంతమందికి ఒక రకమైనటువంటి ఆలోచన, అవును కదా, మరి భాషలైతే పెంతకోస్తు పండుగ దినాన ప్రారంభమైనట్టుగా మనకు కనబడుతుంది. పెంతకోస్తు పండుగ ఎప్పుడు వస్తుంది ఏంటన్నది ఆ వివరాలన్నీ కూడా ఉన్నాయి. మరి ప్రారంభం ఉంది, ముగింపు ఎక్కడ అనేటటువంటి ప్రశ్న మనిషిలోకి వస్తుంది. ఎప్పుడు ఆగిపోయాయి అనటానికి బైబిల్లో ఎక్కడుంది అనేటటువంటి ఒక క్వశ్చన్ బయలుదేరి, ఇదిగో పలాన్ చోట పలాన్ దినమున ఆగిపోయాయి అనేది ఏమీ లేదు. కాబట్టి అన్య భాషలు ఇంకా ఉన్నాయి అని నమ్మేటటువంటి వారు కొంతమంది ఉన్నారు. అందుకే అలాంటి వారి కోసం ఈరోజు అన్య భాషల సంగతి ఏంటో తేల్చేద్దాం. అంటే మీలో దీనికి సంబంధించినటువంటి విషయాలు కొంత అవగాహన కలిగి ఉండొచ్చు, కలిగి ఉండకపోవచ్చు. ఈరోజు అన్య భాషలంటే ఏంటో, ఎందుకు ప్రారంభమయ్యాయో, దేవుడు అన్య భాషల వరమును దేవుడు ఎందుకు ఇచ్చాడో, ఆ వరం నేటికి ఉందా లేదా అన్నటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి వివరణ వాక్యానుసారంగా మనం ఆలోచిద్దాం. ప్రియులారా, అన్య భాషలు అనేటటువంటిది పరిశుద్ధాత్మ వరములలో ఒక వరం. పరిశుద్ధాత్మ వరములలో ఒక వరం ఏంటి? అన్య భాషల వరం. పరిశుద్ధాత్మ వరములు చాలా ఉన్నాయి. ఒకసారి మనం చూడగలిగితే, పరిశుద్ధాత్మ వరములను గురించి మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తులుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం.
కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే అన్నాడు. అంటే ఈ కృపావరములు అనేవి పరిశుద్ధాత్మ వరములలో ఏమంటే ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ కృపావరములు అనేటటువంటివి ఏంటో ఒకసారి మనం చూడగలిగితే 7వ వచనంలో చెప్తున్నాడు. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేయుచున్నాడు. అండ్ మొదట సంఘములో పరిశుద్ధాత్మ వరములు, కృపావరములు అనుగ్రహింపబడ్డాయి. ఆ పరిశుద్ధాత్మ వరములలో ఒకనికి స్వస్థపరిచేటటువంటి వరం, ఒకనికి అన్య భాషలు మాట్లాడే వరం, మరి ఒకనికి అన్య భాషలకు అర్థం చెప్పే వరం. ఇలా నానా వరములు పరిశుద్ధాత్మ ద్వారా మొదటి శతాబ్దపు సంఘములో అనుగ్రహింపబడ్డాయి. ఏమండి, దేవుడు సంఘములో అనుగ్రహించాడు. ఇదే 12వ అధ్యాయము 28వ వచనం కూడా చూడండి. 28వ వచనం, మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారుగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిగాను, కొందరిని నానావిధ భాషలు మాట్లాడువారిగాను నియమించెను అన్నాడు. నియమించెను అంటే మొదటి శతాబ్దములో సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘము విస్తరించుట కొరకు పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహింపబడిన వరములు. ఆ వరములలో అన్య భాషల వరము కూడా ఒకటి. అన్య భాషల వరం. ఓకే, అన్య భాషలు అంటున్నాం కదా. అన్య భాషలు అంటే ఏంటి? అన్య భాషలు అంటే ఏంటంటే ఒకసారి చూద్దాం. అన్య భాష అంటే ఏంటి అసలు? యెషయా గ్రంథం 33వ అధ్యాయము, యెషయా గ్రంథం 33వ అధ్యాయము 19వ వచనం చూడండి. నాగరికము లేని ఆ జనమును, గ్రహింపలేని గంభీర భాషయు, నీకు తెలియని అన్య భాషయు అన్నాడు. చూడండి, నీకు తెలియని అన్య భాషయు, నీకు తెలియని అన్య భాషయు అంటే అన్య భాష అంటే ఏమనుకున్నారు? అన్య భాష అంటే ఏమనుకున్నారు? పిచ్చి పిచ్చిగా అరిసేది కాదండి. ఏమండి, ఎటు పడితే అటు అరిచేది కాదు, గోల పెట్టేది కాదు, మనకు అర్థం కానిది కాదు. అది ఒక భాషే. కాకపోతే మనకు తెలియని భాష, మనకు రాని భాష. మనకు తెలియనిది, మనకు రానిది ఏమవుతుందండి? అన్య భాష. పరిశుద్ధాత్మ వరములలో అన్య భాషల వరం, అన్య భాషలు మాట్లాడే వరం అనుగ్రహింపబడిందంటే అర్థం ఏంటి?
అపోస్తులకు వారి వారి భాష ఒకటి ఉంది. వారి భాషతో వారు మాట్లాడతారు, కానీ వారికి రానటువంటి ఇతర భాషలలో కూడా దేవుని వాక్యాన్ని చెప్పటం, సువార్తను ప్రకటించేటటువంటి అవకాశాన్ని దేవుడు కల్పించటం, అది అన్య భాషల వరం ఇవ్వటం. అంటే ఇక్కడ అన్య భాష అంటే మనం ఏదో పెంతకోస్తు సంఘాల్లో చూస్తూ ఉంటాం, మధ్యలో ఆరాధనతో పాట పాడుతూ అలా టక్కున మార్చేస్తారు, గలిబిలి అంతా. చాలామంది ఇది అన్య భాష, దేవుడిచ్చిన వరం ఇది, అది ఆయనకే వస్తుంది మనకు రాదు అనుకుంటూ ఉంటారు. నిజంగా అలా అరవటం మనకు రాదు, అది ఎందుకంటే అర్థం పర్థం లేని అరుపులు. ఇక్కడ బైబిల్ ప్రకారం అన్య భాష అంటే నీకు తెలియని భాష, నీకు రాని భాష. ఇప్పుడు మనందరి భాష ఏది? మన మాతృభాష. మన మాతృభాష తెలుగు. తెలుగు మన భాష అయితే మనకి ఇంగ్లీష్ ఏంటనమాట? ఇంగ్లీష్ ఏంటండి? అన్య భాష. కన్నడ ఏంటి? అన్య భాష. హిందీ ఏంటి? అన్య భాష. ఇప్పుడు నీకు హిందీ వచ్చేసింది అనుకోండి, ఏమనుకోవాలి? నువ్వు అన్య భాష మాట్లాడుతున్నావు అనుకోవాలి. అట్లని మళ్ళీ పరిశుద్ధాత్మ వరం అనుగ్రహింపబడింది అనుకునేరు. అదేం కాదు. ఇప్పుడు నువ్వు నేర్చుకుంటే హిందీ నేర్చుకోవచ్చు, తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, ఇంకా వేరే ఇతర భాషలు కూడా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ప్రత్యేకంగా పరిశుద్ధాత్ముడు నీకు వరంగా ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదు. దాని వివరణ అంతా మీకు చెప్తాను ఇప్పుడు. అయితే ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి, మీకు ఇంగ్లీష్ వచ్చిందంటే అన్య భాష. ఇంకో మీది కాని భాష ఏదైనా మీకేంటనమాట? అన్య భాష. ఇప్పుడు పెంతకోస్తు పండుగ దినాన దేవుడు అపోస్తులకు అన్య భాషల వరం ఇచ్చాడు. అంటే వారి భాష ఒకటి ఉంది, కానీ వారు వేరే ఇతర భాషల్లో సువార్తను ప్రకటించేటటువంటి ఆ వరాన్ని వారికి అనుగ్రహించాడు. ఎందుకు అన్య భాషల వరం అనుగ్రహింపబడింది, ఎందుకు అనుగ్రహింపబడిందో ఇది అర్థమైతే ఈరోజు అన్య భాషలు అనే వరం అనేది ఉందా లేదా అర్థమైపోద్ది. అంతే. ఎందుకు ఆ వరం ఇవ్వబడింది అని అంటే మీరు ఒకటి గుర్తించాలి. మొట్టమొదటగా భూమి మీద ఒకే భాష, ఒకే పలుకే ఉండేది. గుర్తుందా మీకు? ఆదికాండంలో మనం చదువుకుంటాం, భూమి మీద అప్పటికేముంది? అందరిది ఒకే భాష, ఒకే పలుకు. మరి ఒకే భాష, ఒకే పలుకున్నప్పుడు నానా రకరకాల భాషలు ఎలా పుట్టుకొచ్చాయి? ఎలా వచ్చాయి అని అంటే బాబేలు గోపురం దగ్గర జరిగింది ఒక సమస్య. ఏమండి? బాబేలు గోపురం దగ్గర భూమి మీద విస్తరిస్తున్నటువంటి జనములంతా కలిసి ఏం చేశారంటే, మనం అందరం ఒకే చోట ఉందాం, ఆకాశమును అంటున్నంత గొప్ప శిఖరాన్ని కట్టుకొని ఇక్కడే అందరం ఉండిపోదాం అని మాట్లాడుకున్నారు. అందరం ఉండిపోదామని మాట్లాడుకున్నప్పుడు దేవుడు వారిని భూమి అందంతటా చెదరగొట్టడానికి ఆయన ఏం చేశాడంటే వారి భాషలను తారుమారు చేశాడు. ఉన్నది ఒకే భాష, రకరకాల భాషలు వచ్చేసాయి. ఇప్పుడు తెలుగులో మాట్లాడుతూ ఉండగానే హిందీలో మాట్లాడామనుకోండి, మీకు ఏమైనా అర్థమైద్దా? అర్థమవుతుందా? బాంబే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు బాంబేకి వెళ్ళినప్పుడు మనతో తెలుగులోనే మాట్లాడుతూ చక్కున వాళ్ళు మాట్లాడుకునేది హిందీలో మాట్లాడుకుంటారు, లేదా వాళ్ళ భాషలో మాట్లాడుకుంటారు. ఇక వాళ్ళ భాషలో మాట్లాడుకునేటప్పుడు మనం ఏం చేసేది లేదు, వాళ్ళని చూసుకుంటూ ఉండడమే. ఎందుకంటే మనకు రాదు, మనకు తెలీదు ఏం మాట్లాడుతున్నారు. ఇప్పుడు
ఏదో కాసేపు మన భాష మాట్లాడుతూ వేరే భాష మాట్లాడితే కాసేపు ఉండి మళ్ళీ మన భాషలోకి వస్తాడు కాబట్టి వెయిట్ చేస్తాం. ఇంకా రోజు వేరే భాషతో మాట్లాడుకుంటున్నాడు అనుకోండి, మనం ఉంటాం అక్కడ? ఉంటారమ్మా? ఈ బాబేలు గోపురం దగ్గర దేవుడు భాషలు తారుమారు చేసేసరికి వాడి భాష ఎవరికి వస్తుందో వాడిని వెతుక్కున్నాడు. వెతుక్కొని అలా వేరైపోయారు. ఎవరికి వచ్చిన భాష వారి గుంపు వేరైపోయిందనమాట. అంటే బాబేలు గోపురం దగ్గర ఆదికాండము 11వ అధ్యాయములో దేవుడు భూమి అందంతటా చెదరగొట్టడానికి భాషలు తారుమారు చేశాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్కటిగా ఉన్నటువంటి ఆ గుంపును చెదరగొట్టడానికి, విస్తరింప చేయటానికి దేవుడు ఏం చేశాడు? భాషలు తారుమారు చేశాడు. అది అక్కడ జరిగింది. పెంతెకోస్తు పండుగ దినాన ఆకాశము క్రింద నుండి భక్తిగల యూదులందరూ పండుగకు యెరూషలేముకు వస్తే వచ్చిన వారందరిని కూడా సంఘముగా సమకూర్చటానికి అన్య భాషల వరం ఇచ్చాడు. ఇది అర్థమైందా మీకు? అక్కడ భాషలు తారుమారు చేసి ఏం చేశాడు? చెదరగొట్టాడు. ఇక్కడ అన్య భాషలు మాట్లాడేటటువంటి వరం ఇచ్చాడు అపోస్తులకు. ఎందుకు ఇచ్చాడు అంటే అందరినీ సంఘములోనికి తీసుకొని రావటానికి ఇచ్చాడు. ఎందుకనాలా అంటే ఒకసారి మీరు అపోస్తుల కార్యములోనికి వెళ్ళి చూడగలిగితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. 2వ అధ్యాయం 5వ వచనం. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఆకాశము క్రింద నుండి అందరూ వచ్చేసారు, యెరూషలేముకు వచ్చేసారు. ఏమండి? యూదులైన వారు, ఇశ్రాయేలీలైన వారు ఎక్కడికి వెళ్ళిపోయినా, ఏ పరిస్థితుల్లో దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా సంవత్సరానికి 3 సార్లు మాత్రం తప్పనిసరిగా దేవుని సన్నిధిలో వారు కనబడాలి. కాబట్టి ఇప్పుడు పెంతెకోస్తు పండుగ దినాన వచ్చేసారు, అందరూ వచ్చేసారు. ఆకాశము క్రింద నుండి భక్తిగల యూదులందరూ వచ్చేసారు. ఈ వచ్చిన వారు ఎప్పుడో చెదిరిపోయిన వారండి. ఎప్పుడో జీవనోపాధి కొరకు దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు. ఎందుకంటే మీరు గమనించండి, యూదులకు కానీ ఇశ్రాయేలులకు కానీ రాజ్యము లేదు, రాజు లేడు. రాజ్యము లేదు, రాజు లేడు. రోమా ప్రభుత్వ అధికారం క్రింద ఉన్నారు. ఇప్పుడు ఒక అన్య రాజుల అధికారము క్రింద ఉన్నటువంటి దేవుని ప్రజలైనటువంటి వీరు ఏమైపోయారంటే చెదరగొట్టబడ్డారు. ఆ రోజుల్లో ఈ చక్రవర్తులకు ఎక్కడైనా ఏదైనా పని అవసరమైతే ఇలా బానిసలుగా ఉన్నవారిని తీసుకెళ్ళిపోతారనమాట పని కొరకు. ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్ళిపోతారు. కనుక ఇక్కడ ఏమైపోయిందంటే వీళ్ళకు రాజు లేకపోవటం, రాజ్యం లేకపోవటాన్ని బట్టి వీళ్ళు ఆ రోమా ప్రభుత్వ అధికారములో చెదరగొట్టబడ్డారు. ఎప్పుడో చెదిరిపోయి ఆయా అన్యజనుల కింద వాళ్ళు చేరిపోయి ఎక్కడెక్కడో విస్తరించిపోయి ఉన్నటువంటి వీరు సంవత్సరానికి పండుగ సందర్భంలో మాత్రం ఎక్కడికి రావాలి? యెరూషలేముకు రావాలి. అయితే ఎక్కడెక్కడో చెదిరిపోయి ఉన్నటువంటి వీరికి వీరి సొంత భాష లేదుక. ఏమండి? హెబ్రీ కానీ, గ్రీకు కానీ, అరామిక్ భాష కానీ ఇవేవి లేవు. యెరూషలేములో నిలిచిన వారు మాట్లాడేవారు.
యెరూషలేములోనే ఉండిపోయేవారు ఈ భాష మాట్లాడేవారు. ఎక్కువగా అరామిక్ భాష మాట్లాడేవారు అపోస్తలులు కూడా. హెబ్రీ భాషలో, గ్రీకు భాషలో మాట్లాడేవారు. కానీ మిగతా అన్యజనుల మధ్యకు చెదిరిపోయినటువంటి యూదులు మాత్రం ఈ పెంతెకోస్తు పండుగకు వచ్చారు కదా, వీళ్ళది ఒక్క భాష కాదు. వీళ్ళు ఏ ఏ ప్రాంతాల నుండి వచ్చారో ఒకసారి మనం చూస్తే అక్కడ 8వ వచనం చూడండి. 8వ వచనం, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే, ఇదేమి అని అంటూ పార్తీలు, మాదీలు, ఏలామీలు, మెసపోతమియా, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, పృగియా, పంపులియా, ఐగుప్తి అను దేశములందలి వారు, కురేనే దగ్గర ఉన్న లిబియా ప్రాంతముల యందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, క్రేతీలు, అరబీలు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. ఎంతమంది ఉన్నారండి? పండుగకు వచ్చిన వారందరికీ ఒకే భాష ఉందా? ఒకే భాష ఉందా? లేదు. రకరకాలైనటువంటి భాషలు కలిగి ఉన్నారు. ఇప్పుడు రకరకాలైనటువంటి భాషలు కలిగి ఉన్నటువంటి వీరందరికీ దేవుని కార్యములను వివరించటానికి, క్రీస్తు యేసు యొక్క సువార్తను ప్రకటించటానికి దేవుడు ఏం చేశాడు అంటే అన్య భాషల వరము అపోస్తలులకు ఇచ్చాడు. అర్థమైందండి? ఆ రోజు బాబేలు గోపురం దగ్గర ఏం చేశాడు? బాబేలు గోపురం దగ్గర ఒకే భాష, ఒకే పలుకు ఉండేది. కానీ దేవుడు వారిని చెదరగొట్టడానికి, భూమి మీద విస్తరింపజేయటానికి వారి భాషలు తారుమారు చేశాడు. పెంతెకోస్తు పండుగ దినాన వారిని సంఘముగా సమకూర్చటానికి రకరకాల భాషలు కలిగినటువంటి వారికి క్రీస్తు యొక్క సువార్త ప్రకటింపబడాలి అని చెప్పి అపోస్తలులకు అన్య భాషల వరములు ఇచ్చాడు. ఇప్పుడు అపోస్తలులు సువార్త ప్రకటిస్తూ ఉంటే అక్కడ ఉన్న వారందరూ ఏమంటున్నారు? వీరు గలిలయులు కారా అండి? అక్కడ పైన అంటారు చూడండి, 7వ వచనం, అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నాము, ఇదేమి? మన భాషతో వారు మాట్లాడుతున్నారు, మన భాషలతో వారు దేవుని కార్యములను వివరించుచున్నారు, ఇదేమి అని ఆశ్చర్యపోతూ ఉన్నారు. అంటే అపోస్తలులకు దేవుడు ఏమిచ్చాడు? ఏమిచ్చాడు? అన్య భాషల వరం ఇచ్చాడు. అన్య భాషలు అంటే ఏంటి? పిచ్చి పిచ్చి కేకలు కాదు. అన్య భాషల వరం అంటే ఏంటి అసలు? అక్కడ ఒక్కొక్కడు ఒక్కొక్క భాష కలిగి ఉన్నాడు అండి. రకరకాల భాషలు ఉన్నాయి భూమి మీద, వందల భాషలు ఉన్నాయి. ఇప్పుడు ఆ భాషలు కలిగి ఉన్నటువంటి వారితో వారి భాషలోనే అపోస్తలులు సువార్త ప్రకటిస్తున్నారు. అంటే పెంతెకోస్తు పండుగ దినాన దేవుడు చేసిన వాగ్దానం ప్రకారం క్రీస్తు యేసు ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలీలను ఆయన సన్నిధికి పిలుచుకోవటానికి ఆయన అన్య భాషల వరమును అనుగ్రహించాడు. ఇప్పుడు ఈ వరం అనేటటువంటిది, ఈ అన్య భాషల వరం అనేటటువంటిది కొంతకాలం వరకే అవసరం. ఎందుకని కొంతకాలం వరకు అవసరం? ఎందుకని అంటే ఇప్పుడు తెలుగు భాష మాట్లాడేటటువంటి వారికి సువార్త చెప్పాలి. నాకు తెలుగు రాదు, నా భాష వేరు. ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నాకు అన్య భాషల వరం ఇచ్చాడు. ఇప్పుడు నేనేం చేశానంటే మీ మధ్యకు వచ్చి తెలుగులో నేనేం చేశాను?
వరము కలిగిన వాడిని గనక సువార్తను చెప్పాను, మీలో అనేక మందిని ప్రభు కొరకు సంపాదించాను. అయిపోయింది. కొంతకాలం తర్వాత ఇక మీలో మీకు దేవుని వాక్యం అంది తర్వాత ఇంకా ఈ భాషతో, ఈ అన్య భాషల వరముతో అవసరం ఉంటుందా? ఉంటుందండి? ఉండదు. అన్య భాషల వరం అనేటటువంటిది ఇక అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనికి సువార్త వెళ్ళిపోయి విస్తరిస్తూ ఉంటే ఇక ప్రత్యేకంగా దేవుడు ఆ వరాన్ని మనకిచ్చి మనల్ని వాడుకోవలసినటువంటి అవసరత ఉండదు. కనుక మీరు చూడండి, అపోస్తుల పరిచర్య కాలములో ప్రతి చోట అన్య భాషలతో మాట్లాడారు అనేటటువంటి సందర్భం రాదు. ఎక్కడో అవసరం ఉన్న చోట ఈ అన్య భాషల వరము ఉపయోగించబడిందే తప్ప ఎక్కడ పడితే అక్కడ పిచ్చి పిచ్చిగా అరిచి సంఘంలో గలిబిలి రేపి అండ్ సమాధానం లేకుండా చేసిందేమీ లేదు. తర్వాత ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, అన్య భాషల వరము కొనసాగుతూ ఉంది. కొనసాగుతూ ఉంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారికి అండ్ ఒక భాష బాగా వచ్చు, తెలుగే వచ్చు అనుకుందాం. తెలుగు వచ్చు కొంతమందికి, మిగతా వాళ్ళు వేరే భాష కలిగిన వారు ఉన్నారు. ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నాను, నాకు వరం ఉంది, తెలుగులో మాట్లాడుతున్నాను. నేను తెలుగులో మాట్లాడుతూ ఉంటే తెలుగు వారికి మాత్రమే అర్థమవుతుంది, మిగతా వారికి అర్థం కాదు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇంకొకనికి భాషల అర్థం చెప్పే వరాన్ని ఇచ్చాడు. ఏ వరం ఇచ్చాడు? భాషల అర్థం చెప్పే వరం. అంటే ఇప్పుడు భాషలు మాట్లాడే వరం ఒకటి, మళ్ళీ భాషలకు అర్థం చెప్పే వరం ఒకటి. ఎందుకంటే సంఘములో ఉన్నటువంటి వారికి కొంతమందికి భాష రాకపోతే ఏమైపోద్దండి? ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక వాళ్ళు కూర్చోవాలో తెలీదు, వెళ్ళిపోవాలో తెలీదు, ఏమీ అర్థం కాదు. అవునా? నేను ఒకసారి సోలాపూర్ వెళ్తే అక్కడ సంఘంలో ఫస్ట్ రోజే చెప్పారు, అన్న ఇక్కడ హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళే ఎక్కువగా ఉన్నారులేండి, కాకపోతే ఒక 2-3 ఫ్యామిలీస్ హిందీ మాట్లాడేవారు ఉన్నారు, వాళ్ళ కోసమని మీకు ట్రాన్స్లేట్ పెడతాము అన్నారు. అంటే హిందీలో మాట్లాడేట ఆయనను పెడతామన్నారు. సర్లేండి అని చెప్పేసి అన్నాను. నాకు అదే ఫస్ట్ టైం ట్రాన్స్లేట్ అంటే. మనది మనం మాట్లాడుకుంటేనే ఏదో తాబేల్లాగా నిదానంగా అలా పోతూ ఉంటాం. మళ్ళీ పక్కన ఆయన మాట్లాడేంత వరకు నేను ఉండాలంటే ఇది ఎలా ఉంటుందండి? ట్రాన్స్లేటర్ని పెట్టారు. నేను ఒకటి చెప్పాలి, ఆయనను చూడాలి. ఆయన చెప్తాడు, ఆయన చెప్పేలోపు నేను చెప్పేది మర్చిపోతున్నాను. ఏం చెప్పాలో గుర్తు రావట్లా. నా తిప్పలు దేవుడికి ఎరక. చాలా ఇబ్బంది పడ్డాను నేను. ఒక 2-3 ఫ్యామిలీస్ వాళ్ళు నా వైపు చూడట్లే, ఈ పక్కనున్న ఆయన వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఆయన భాష కదా, వాళ్ళకు అర్థమయ్యేది కాబట్టి నన్ను చూడట్లే. తెలుగు వాళ్ళేమో నన్ను చూస్తున్నారు, మిగతా వాళ్ళేమో ఆయన్ను చూస్తున్నారు. ఫస్ట్ నైట్ ప్రసంగం అయిపోయిన తర్వాత పొద్దున్న చెప్పాను, అన్న నాతోని కాదు, దేవుడు నాకు వరం ఇచ్చింటే బాగుండేది, అన్య భాషల వరం. ఆ వరము కూడా నాకు లేదు, కాబట్టి దయచేసి ట్రాన్స్లేషన్ వద్దు అన్నాను. నా ప్రసంగం 1 గంట, ఇప్పుడు ట్రాన్స్లేటర్ని పెట్టుకుంటే 2 గంటల ప్రసంగం అవుతుంది. దీని కొరకు మొత్తం గందరగోళం అయిపోతుంది పరిస్థితి. అందుకే వద్దని చెప్పాను. ఇక ఉదయం వచ్చేసి తెలుగులో మాట్లాడుతున్నాను. వాళ్ళు అసలు నా వైపు చూడట్లే, ఎందుకంటే ఏమీ అర్థం కావట్లే వాళ్ళకు. అండ్ నేను చెప్పినప్పుడు అర్థమైన వాళ్ళు ఏదైనా సందర్భం వస్తే కొంతమంది నవ్వుతున్నారు, వీళ్ళేం నవ్వట్లా.
ఎంత ఇబ్బంది అంటే, భాష తెలియకపోతే, భాష అర్థం కాకపోతే, ఒకవేళ మనం గట్టిగా నవ్వితే ఆ నవ్వుతున్నాడని నవ్వుతాడే తప్ప లేకపోతే చలనం కూడా ఉండదు. అందుకే సంఘంలో మొదటి శతాబ్దంలో ఏం జరిగేదంటే, భాషలతో ఒకడు మాట్లాడితే మళ్ళీ భాషలకు అర్థం చెప్పేటటువంటి వరాన్ని దేవుడు ఒకరికి ఇచ్చాడు. తర్వాత అన్ని భాషలలోనికి, అంటే యూదులైన వారు, ఇశ్రాయేలీలైన వారు ఏ అన్యజనుల మధ్యకు చెదిరిపోయి ఆయా భాషలు వారు కలిగి ఉన్నారో వారి భాషల్లోనికి దేవుడు సువార్తను పంపించాడు. సువార్తను పంపిన తర్వాత, వారిని సమకూర్చుకున్న తర్వాత, ఈ అన్య భాషల వరముతో ఇంకేమైనా అవసరం ఉందా అండి? ఉందా? లేదు. అందుకే కొరింథీ పత్రికలో ఏం రాశాడో ఒకసారి చూద్దాం. కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము. కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును అన్నాడు. చూడండి, భాషలైనను నిలిచిపోవును అంటే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ వరము కలిగి అన్య భాషలలో మాట్లాడటం, ఇది నిలిచిపోతుంది. ఎందుకంటే ఇది తర్వాత దీని అవసరం అనేది ఉండదు. కాబట్టి భాషలైనను నిలిచిపోవును అన్నాడు. తర్వాత ఇందులో ఇంకొకటి ఉంది, అన్య భాషల వరం, అన్య భాషలు మాట్లాడటం, ఇది ఒకటి. తర్వాత దేవదూతల భాష అనేది ఒకటి ఉంది. ఇప్పుడు మనోళ్ళు టక్కున జంప్ అవుతారు. దేనికి జంప్ అవుతారు తెలుసా? బాబు, నువ్వు చెప్పేది ఆ పెంతెకోస్తు పండుగ దినాన్ని ఇచ్చినటువంటి భాషల వరం ఆగిపోయిందేమో, కానీ దేవునితో మాట్లాడే దేవదూతల భాష ఏదైతే ఉందో ఆ వరం ఇంకా ఉంది అని అంటారు. ఆ వరం ఇంకా ఉంది అని అంటారు. దాని కొరకు కొరింథీ పత్రికలో 13వ అధ్యాయంలో పౌలు గారు చెప్తారు. చూడండి, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడనైతే మ్రోగేడు కంచును గనగనలాడు తాళమునై ఉందును అన్నాడు. ఇక్కడ ఏ భాష అంట? మనుషుల భాషలతోనూ మళ్ళీ దేవదూతల భాషలతోనూ. ఇప్పుడు మనం వెళ్ళి అన్య భాష అని అంటే ఇతరుల భాషనే, మనకు రాని భాషనే అన్య భాష కదా. మనకు హిందీ అన్య భాష, ఇంగ్లీష్ అన్య భాష, ఏమంటే కన్నడ అన్య భాష, తమిళం అన్య భాష, ఇవి కదా అన్య భాషలు. మాట్లాడితే మీకు ఆ వరం ఉంటే ఆ భాషల్లో సువార్త చెప్పాలా? అది లేదు కదా, మీరు పిచ్చిగా అరుస్తున్నారు ఎందుకు అని అడిగామనుకోండి, ఇప్పుడు దానికి పెట్టే పేరేంటో తెలుసా? అది దేవదూతల భాష. అది దేవుడితో మాట్లాడతారట వీళ్ళు. ఎవరితో మాట్లాడతారట? దేవుడితో మాట్లాడతారట. దేవుడికి అర్థమవుతుందట, వీళ్ళకు దేవుడికి. ఇంకా మనకెవరికి అర్థం కాదనమాట. ఏమండి, మనకెవరికి అర్థం కాదు. సరే, ఇప్పుడు అదే అనుకుందాం. ఈ అన్య భాషలు, ఇది పెంతెకోస్తు పండుగ దినాన ఈ వరము, ఇదంతా పక్కన పెడదాం. ఇప్పుడు అది మనుషుల భాష. ఇప్పుడు దేవదూతల భాష ఒకటి వచ్చింది కదా. ఇప్పుడు వీళ్ళు మీటింగ్లలో ఎక్కడ పడితే అక్కడ అరిచేది ఇది ఏ భాషట? ఇది దేవదూతల భాష అన్నారు. దేవదూతల భాషకైనా అర్థం చెప్పేవాడు ఒకడు ఉండాలి. అర్థం చెప్పేవాడు ఉండాలి. అర్థం చెప్పేవాడు లేకపోతే అది మాట్లాడి ఉపయోగము లేనే లేదు. 14వ అధ్యాయం కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 18వ వచనం. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుణ్ణి స్తుతించెదను
అయినను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనస్సుతో 5 మాటలు పలుకుట మేలు అన్నాడు. నేను అన్య భాషలతో 10,000 మాటలు పలకటం కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నేను 5 మనస్సుతో మంచి మాటలు మాట్లాడుట మేలు. ఎందుకంటే ఇప్పుడు దేవదూతల భాష అనుకోండి, ఎవరికి అర్థమవుతుంది? ఇప్పుడు సపోజు మన జాన్ వెస్లీ గారు దేవదూత భాష మాట్లాడుతున్నాడు అనుకుందాం. హోసన్నా మినిస్ట్రీ జాన్ వెస్లీ గారు దేవదూతల భాష మాట్లాడుతున్నాడు అనుకుందాం. ఎవరికి అర్థమైంది? ఇప్పుడు ఆ మాటలు 10,000 మాటలు మాట్లాడుట కంటే ఇప్పుడు ఏం చేయాలి? ఆయన ఏం చేయాలి? ఇతరులకు బోధ కలుగునట్లు నా మనస్సుతో, తన మనస్సుతో 5 మాటలు పలుకుట మేలు. అదేం అవసరం? ఒకవేళ ఆ భాష నువ్వు మాట్లాడుతున్నావు, నీ భాషకు అర్థం చెప్పేవాడు ఉన్నాడా? చెప్తున్నారా ఎవరైనా? ఎందుకంటే ఖచ్చితంగా భాష మాట్లాడుతున్నాడు అంటే భాషకు అర్థం చెప్పేవాడు ఉండాలి. ఒకసారి ఇదే 14వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. 26వ వచనం, సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కీర్తన పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలనని ఉన్నాడు అన్నాడు. చూడండి, భాషతో ఒకడు మాట్లాడితే ఇంకోటి ఏం చేయాలట? అర్థం చెప్పాలి. ఇప్పుడు మీరు అరుస్తున్నారు కదా, దానికి అర్థం చెప్పాలి ఒకడు. అర్థం చెప్పటం కూడా అదొక వరం. అది మనుషుల భాషల విషయంలో కావచ్చు, దేవదూతల భాషల విషయంలో కావచ్చు. అందుకే ఇప్పుడు దేవునితో దేవదూతల భాషలతో మాట్లాడటం జరుగుతూ ఉన్న క్రమంలో ఒకడు అర్థం చెప్తున్నాడు. నేను మాట్లాడుతున్నాను, పక్కన సహోదరుడు దాని అర్థం చెప్తున్నాడు. ఇది జరుగుతూ ఉంది సంఘంలో. పౌలు గారు రాశారు, భాషలైనను నిలిచి పోను. ఎందుకంటే నేను 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనస్సుతో 5 మాటలు పలుకుట మేలు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు ఈ కాలంలో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అన్య భాషల వరమైన దేవదూతల భాషతో మాట్లాడే వరమైన ఇప్పుడు లేదు, అవసరం లేదు. దేవుడు తన వాక్యాన్ని అన్ని భాషల్లోనికి పంపించేసాడు. ఒకవేళ అన్య భాషల వరం ఉంటే ఈరోజు మనకు ట్రాన్స్లేటర్ కూడా అవసరం ఉందంటారా? ఉందా? లేదు, అవసరం లేదు. ఎవరికి ఏ భాషతో మాట్లాడాలో, ఎవరికి ఏ భాషలో చెప్పాలో చెప్పేస్తాం అంతే, ఆ వరం ఉంటే. కనుక అవసరం లేదు. ఈరోజు ఆ అవసరత లేదు. ప్రతి ఒక్కరికి వారి భాషలో వాక్యం చెప్పడానికి దేవుడు ఎక్కడ పడితే అక్కడ రేపుతూనే ఉన్నాడు. ఈరోజు 66 పుస్తకాల బైబిల్ గ్రంథం ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనికి వెళ్ళిపోతూనే ఉంది. ఈరోజు ప్రపంచంలో ఏ గ్రంథము కూడా ఇంత విస్తృతంగా అన్ని భాషల్లోనికి విస్తరించినది కాదు, ఒక్క బైబిల్ తప్ప. కనుక ప్రియులారా, బైబిల్ ప్రకారం మనం తెలుసుకోవలసిన సత్యం ఏంటంటే, మొదటి శతాబ్దములో సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘ విస్తరణ కొరకు, నాటి ఇశ్రాయేలుల మధ్య క్రీస్తు యొక్క సువార్త ప్రకటింపబడటం కొరకు అన్య భాషల వరం అనేది అనుగ్రహింపబడింది. తర్వాత దేవదూతల భాష కూడా, అది కూడా సంఘ క్షేమాభివృద్ధి కొరకే ఉపయోగించబడింది. అది మాట్లాడేవారు, అర్థం చెప్పేవారు. ఇప్పుడు అది ఏమీ లేదు. ఎందుకంటే పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకము
అవుతుంది. పరిపూర్ణంగా దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు, తన సంఘ స్థాపన జరిగించాడు, భూమి మీద తాను అనుకున్న తన సంకల్పాన్ని నెరవేర్చాడు. మొదటి శతాబ్దంలోనే ఈ భూమి మీద పరిపూర్ణంగా వాక్యము ఇవ్వబడిన కాలానికి ఇవన్నీ కూడా నిలిచిపోయాయి. కాబట్టి ప్రారంభించబడిన తేదీ చెప్తాను, ముగింపు తేదీ చెప్పండి అంటే ఒకటే ముగింపు తేదీ. వాక్యం ఎప్పుడు పరిపూర్ణమైపోయిందో అప్పుడు ఏమైపోయాయి? పరిపూర్ణమైనది వచ్చినప్పుడు అసంపూర్ణమైనవన్నీ కూడా నిరర్ధకమైపోయాయి. పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని, అంతే, పిల్లవాని చేష్టలు పోయాయి. కాబట్టి ఇది వాక్యానుసారంగా మనం గ్రహించి తెలుసుకొని దేవుని వాక్య సత్యంలో నిలిచి దేవునికి మహిమకరంగా బ్రతకవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఆలోచించండి,